ఇలాగట వేరే వాళ్ళతో ఏవో రిలేషన్లు ఉన్నాయట ఈవిడ ఇది కాదు అని ఆవిడ చెప్పింది. అలాగే ఎవరు చెప్పాలి? నా భర్త చెప్పాలి, అవును, నా కుటుంబం చెప్పాలి, నా అత్తమామలు చెప్పాలి, అట్లీస్ట్ నా బావ అక్కలు చెప్పాలి, అట్లీస్ట్ నా కుటుంబ సభ్యులు కదా చెప్పాలి. ఈవిడెవరు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి? హూ ఇస్ షీ? బ్లడీ వాణి అయితే నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి తనకి ఏం రైట్స్ ఉంటాయి? నా భర్త నాతో ఉన్నాడు 12 సంవత్సరాలు కాబట్టి తను నా క్యారెక్టర్ ని డిసైడ్ చేయాలి. తను ఏ రోజు కూడా నిన్ను కూడా వచ్చి చెప్పాడే నా క్యారెక్టర్ ఎలాంటిదో. నీ భర్త చెప్తున్నాడు నీ క్యారెక్టర్ రాంగ్ అని. సో నీ క్యారెక్టర్ తప్ప, నా క్యారెక్టర్ తప్ప? నీతో ఉన్న భర్త నీ క్యారెక్టర్ బ్యాడ్ అని అందరి ముందు చెప్తున్నాడు. సో అది రాంగా? నా భర్త నా అందరి ముందుకు వచ్చి నా వైఫ్ క్యారెక్టర్ ఏంటో నాకు తెలుసు అని చెప్పిన నేను మంచిదానా, ఆమె క్యారెక్టర్ మంచిదా? మీరే డిసైడ్ చేసుకోండి. మాధురి గారు, అసలు ఎప్పటి నుంచి మొదలైందండి ఈ పరిస్థితి? ఆవిడకి ఏదో అనుమానం రావడం? 2022లో పాలిటిక్స్ లోకి నాకు ఇన్వైట్ చేశారండి ఈవిడ వచ్చి. నాకున్న ఫ్యాన్స్ ని, నాకున్న ఫేమ్ ని, నాకున్న రెప్యుటేషన్ ని, నాకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఉపయోగించుకోవడానికి నన్ను పాలిటిక్స్ లోకి పిలిచింది దువ్వాడు వాణి. పిలిచి నాకు వస్తున్నటువంటి న్యూస్ రెస్పాన్స్ ని, నాకు వస్తున్నటువంటి ఫేమ్ ని, రాజకీయాల్లో ఎక్కడ నేను ఎదిగిపోతానో అన్న ఒక భయంతో, అంతకు ముందు నుంచే భర్త మీద ఉన్న ఒక భర్తను ఎలాగైనా సాధించి ఆ టికెట్ తీసుకోవాలనే కుట్రతో ఇద్దరిని బలి చేయాలనుకుని ఇద్దరిని కలిపి ఒక ఫ్రేమ్ క్రియేట్ చేసి చాలా ఇష్యూస్ చేసి అధిష్టానం వరకు తీసుకెళ్లి టికెట్ ని మళ్ళీ ఆవిడే వెనక్కి తీసుకొని ఇంకా నానా రకాల హింసలకు మాకు గురి చేసి, ఫ్యామిలీ పరంగా కూడా నన్ను దూరం చేసి, సొసైటీలో కూడా బ్యాడ్ చేయాలని చూసి చాలా ట్రయల్స్ చేసింది. అన్ని విఫలమై మా నియోజకవర్గం ప్రజలందరూ ఆమె ఏంటో తెలుసుకొని, ఈమె కరెక్ట్ మనిషి కాదని తెలుసుకొని టికెట్ మళ్ళీ శ్రీను గారికి ఇవ్వాలని ఫైట్ చేసి మళ్ళీ శ్రీను గారికి టికెట్ రావడం జరిగింది. ఇదే వాస్తవం. ఇందులో అందుకే మీరు చూసుకోండి, ఆమె క్యారెక్టర్ కోసం ఆమె అత్త బ్యాడ్ గా చెప్తోంది, ఆమె భర్త బ్యాడ్ గా చెప్తున్నాడు, ఆమె మరిది బ్యాడ్ గా చెప్తున్నాడు. అంటే ఆమె క్యారెక్టర్ బ్యాడా, నా క్యారెక్టర్ బ్యాడా? ఏ రోజైనా ఇప్పటి వరకు అత్తమామలు కానీ, మా హస్బెండ్ గానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఎవరైనా వచ్చి ఈమె మంచిది కదని ఎవరైనా చెప్పారా? లేదు కదా. సో ఆవిడ ఒక్క చేసిన మాటల్ని, ఆరోపణలు పట్టుకొని ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో అనేది మాకు మాత్రమే తెలుసు. ఫేస్ చేస్తున్న నాకు మాత్రమే తెలుసు ఇక్కడ ఏం జరిగింది అనేది. ఏం జరిగింది అంటే మీరు చెప్పలేనివి ఏమైనా ఉన్నాయా? ఇంకా ఇప్పుడు వరకు చెప్పినవి ఓకే, చాలా మందికి చెప్పారు. మీరు చెప్పలేనివి, చెప్పాలనుకున్నవి, ఇది ఎప్పటికీ నేను బయటికి చెప్పకూడదు అనుకున్నవి ఏమైనా ఉన్నాయా? ఇబ్బంది పడిన సందర్భాలు? చెప్పలేనివి అంటూ అలా ఏం లేదండి. నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాను. ముక్కుసూటి మనస్తత్వం అన్నది. నేను ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తూ ఉంటాను. చెప్పలేను అంటూ ఏమీ లేవు. ఆమె రాజకీయ కాంక్షతో, నా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక రెండిటిని బలి చేయాలన్న కోరికతో 2 years ముందు నుంచి చేస్తూ, ఇప్పుడు సడన్ గా మీడియా ముందుకు వచ్చి ఏమీ తెలియనట్టు నటిస్తూ, నా భర్త కావాలని నటిస్తూ, మొన్నటి వరకు భర్త కావాలని, నిన్నంత ఆస్తి కావాలని నటిస్తూ, ఇవన్నీ చేస్తున్న డ్రామాలు, ఇవంతా రాజకీయ పరమైన కుట్రలు. ఇవన్నీ అందరూ జనాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఏంటి శ్రీను గారి పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి ఏంటి? ఈ రోజు ఏవైతే